గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ రెడ్డి ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలను ఓట్ల కోసం పంచారని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంతెంత నగదు ఇచ్చింది అన్న వివరాలను సందీప్ రెడ్డి కోడింగ్లో రాసుకున్నాడు. ఈ డాక్యుమెంట్లను పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. నిన్ననే సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించారు. మరోసారి తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించారు. సందీప్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువని పోలీసులు అంటున్నారు. గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ రెడ్డి ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలను ఓట్ల కోసం పంచారని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంతెంత నగదు ఇచ్చింది అన్న వివరాలను సందీప్ రెడ్డి కోడింగ్లో రాసుకున్నాడు. ఈ డాక్యుమెంట్లను పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. నిన్ననే సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించారు. మరోసారి తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించారు. సందీప్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువని పోలీసులు అంటున్నారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ రెడ్డి ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలను ఓట్ల కోసం పంచారని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంతెంత నగదు ఇచ్చింది అన్న వివరాలను సందీప్ రెడ్డి కోడింగ్లో రాసుకున్నాడు. ఈ డాక్యుమెంట్లను పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. నిన్ననే సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించారు. మరోసారి తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించారు. సందీప్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువని పోలీసులు అంటున్నారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ రెడ్డి ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలను ఓట్ల కోసం పంచారని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంతెంత నగదు ఇచ్చింది అన్న వివరాలను సందీప్ రెడ్డి కోడింగ్లో రాసుకున్నారు. ఈ డాక్యుమెంట్లను పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. నిన్ననే సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించారు. మరోసారి తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించారు. సందీప్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా
విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువని పోలీసులు అంటున్నారు. గచ్చిబౌలిలోని SLN టవర్స్ లో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సందీప్ను ఐటీ శాఖ కూడా నిన్న విచారించింది. మళ్లీ తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది సందీప్ రెడ్డిని. సందీప్ రెడ్డి కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తూ ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డికి సందీప్ రెడ్డి సమీప బంధువు అని కూడా పోలీసులు అందిస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల రూపాయలను ఎన్నికల సందర్భంగా పంచినట్టు ఓట్ల కోసం పోలీసులు సందీప్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చింది కూడా కోడ్ భాషలో సందీప్ రెడ్డి రాసుకున్నారని, దాన్ని డీకోడ్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సందీప్ రెడ్డి నుంచి. సందీప్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సందీప్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువుగా కూడా పోలీసులు చెబుతున్నారు. నీకు ఫోటోలు వచ్చినాయా? విశ్వేశ్వరరెడ్డి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి సంబంధించిన ప్రధాన అంశుడు సమీప బంధువైన సందీప్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఇటు గచ్చిబౌలి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత తన ఇంటి నుంచి కూడా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లతో పాటుగా పెద్ద ఎత్తున నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే సందీప్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డికి అయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తున్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి సమీప బంధువైన సందీప్ రెడ్డిని అటు గచ్చిబౌలి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న పోలీసులు ప్రస్తుతానికి అతను విచారిస్తున్నారు. అతని ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని కీలక పత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు పూర్తిగా డీకోడింగ్ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే 7 ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 15 నుంచి 25 కోట్ల రూపాయల నగదుని పార్లమెంట్ మొత్తాన్ని కూడా డబ్బులు పంచినట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి లెక్కలు పత్రాలు ఏదైతే మన స్క్రీన్ మీద చూసినట్లుగా పత్రాలు ఏదైతే ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాం, ఎక్కడెంత డబ్బులు పంచాం, ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు పంపించాము, ఎవరికి ఏ విధంగా డబ్బులు పంపించాలి, ఏ వాహనంలో ఎలా డబ్బులు పంపించాము, ఇలాంటి కోణంలో పూర్తిగా అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకున్న పత్రాల్లో అవన్నీ కూడా ఉండడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైతే సందీప్ రెడ్డి దగ్గర ఉన్న పేపర్లో ప్రతిదీ కూడా రాసుకోవడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా రాసుకున్నారు. ప్రతిదాన్ని కూడా లెక్కలు కూడా పేర్కోవడం జరిగింది. ఇలా చూసినట్లయితే సందీప్ రెడ్డి ఏదైతే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ వ్యక్తి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరికి డబ్బులు ఎంత ఇవ్వాలి, ఎవరికి అయితే ఏ కమ్యూనిటీకి ఎంత డబ్బు పంపించాలి, ఏ మహిళా సంఘానికి ఎంత డబ్బు పంపించాము, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాము, ఎక్కడ ఈ డబ్బుని ఎవరి ద్వారా పంపించాము, సపోజ్ గా ఒక ఎక్స్ అనే వ్యక్తికి దాదాపుగా ₹1 కోటి నగదుని పంపిస్తే అది ఏ విధంగా ఎలా సరఫరా చేశాము, ఏ విధంగా పంపించాము అన్న కోణంలో పూర్తిగా దానిలో డైరీలో కావచ్చు, అతని దగ్గర ఉన్న పేపర్లో కావచ్చు పూర్తిగా రాసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి
ప్రస్తుతానికి మనకు కీలకమైన డాక్యుమెంట్లు కూడా మనకు లభ్యం కావడం జరిగింది. అయితే పూర్తిగా అధికారులు ఏదైతే డబ్బుల్ని పంపకాలు జరిపారో దాదాపుగా ఇప్పుడు అధికారులు చెప్పిందని చూస్తే ఎస్ఎల్ఎన్ టవర్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్ లో పోలీసు అధికారులు సోదాలు చేసినప్పుడు పూర్తిగా అతని ఇంట్లో సందీప్ రెడ్డి ఇంట్లో పూర్తిగా కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి, కొన్ని డైరీలు దొరికాయి, ల్యాప్టాప్ లో కొంత ఏదైతే డబ్బులు ఏ విధంగా సరఫరా చేశామన్న కొంత సమాచారం దొరికింది. దీంతో పాటుగా డబ్బులు ఇచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్లు కావచ్చు, కొన్ని వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి కూడా కూడా ప్రస్తుతానికి అధికారులకు లభ్యమైన కావడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి కోడింగ్ భాషలో ఒక ఎక్స్ అనే వ్యక్తికి ఇన్ని డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని కోడింగ్ భాషలో రాసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కోడింగ్ ను మొత్తం కూడా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సందీప్ రెడ్డిని అదుపులో తీసుకున్న వెంటనే గచ్చిబౌలి పోలీసులు ఐటీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఐటీ అధికారులు కూడా దాదాపుగా 2 గంటల నుంచి కూడా అటు సందీప్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, సందీప్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ డబ్బులకు సంబంధించి లెక్కలు మొత్తం చెప్పాలంటున్నారు. అంతేకాకుండా ఎవరికి ఏ విధంగా డబ్బులు సరఫరా చేస్తారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అతని లిస్ట్ లో అతని డైరీలో చూసినట్లయితే కొన్ని వందల మందికి డబ్బులు ఏ విధంగా పంపించామన్న విషయాన్ని కూడా పూర్తిగా కూలంకుషంగా రాసుకోవడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి డబ్బులు దాదాపుగా 4 నుంచి 6 కోట్ల రూపాయల డబ్బులు కొండా విశ్వేశ్వర రెడ్డి సందీప్ రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసేందుకు పంపించారు, ప్రభావితం చేసేందుకు పంపకాలు జరిపారు అన్న విషయాన్ని కూడా పూర్తిగా దాంట్లో రాసుకోవడం జరిగింది. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో లిక్కర్ ఏదైతే మద్యం సంబంధించిన లెక్కలు కూడా అందులో రాసుకోవడం జరిగింది. ఆ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రస్తుతానికి మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ లిక్కర్ కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకుంటే కొన్ని మహిళా సంఘాలకు కావచ్చు, కొన్ని యూత్ సంఘాలకు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు ఇతర పార్టీలోని రాజకీయ నాయకులు ప్రభావితం చేసుకోవడం, వాళ్ళకి ఏ విధంగా తమ పార్టీలో రప్పించేందుకు డబ్బులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆ డైరీలో కావచ్చు, డాక్యుమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు బేరీజ్ వేస్తున్నారు, వాటిని డీకోడ్ చేస్తున్నారు. పూర్తిగా కోడింగ్ భాషలో రాసుకున్న ఈ లాంగ్వేజ్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే సైంటిఫిక్ గా అయితే సైబర్ ఎక్స్పర్ట్స్ ను కూడా అధికారులు రప్పించారు. వాళ్ళ నేతృత్వంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నట్లుగా మనకున్న సమాచారం. ఋషి రమేష్, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విచారణలో సందీప్ రెడ్డి ఏమన్నా కొన్ని విశేషాలన్నా ఏమన్నా చెప్పిన సందర్భం ఏమన్నా ఉందా? పోలీసులు ఏమంటున్నారు? నిన్న సాయంత్రం పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం వరకు గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్ లో పోలీసు అధికారులు సోదాలు చేయగా, సందీప్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా పోలీసులు ఆ ఇంటికి సంబంధించి సందీప్ రెడ్డి అంచర్లు, సందీప్ రెడ్డి సంబంధించిన మిత్రులు కావచ్చు, లేకుంటే కొండా విశ్వేశ్వర రెడ్డి అంచర్లు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అధికారులు పిలిచి ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. విచారణలో ఏదైతే సందీప్ రెడ్డి ఎవరికి ఏ విధంగా ఎలా డబ్బులు పంపకాలు చేశాడు, ఏ విధంగా డబ్బులు పంపించి వేశాడు, ఏ కారులో డబ్బులు పంపించాడు, ఏ విధంగా డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ నాయకులు ఏ విధంగా డబ్బులు పంపిణీ చేశాడు అన్న విషయాలు కూడా పూర్తిగా అధికారులు వాళ్ళ విచారణలో బయటపడింది. ఇప్పటికీ ఒక్క కొండా విశ్వేశ్వర రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 15 నుంచి 25 కోట్ల రూపాయల వరకు అతను పూర్తిగా పంపకాలు జరిపినట్లుగా అధికారిక లెక్కల్లో బయటపడింది. అయితే ఈ లెక్కలకు సంబంధించి ఇప్పటికీ చూసినట్టయితే డాక్యుమెంటేషన్, ఇప్పుడు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న డాక్యుమెంటేషన్ ఏది ఉందో ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం ఎవరెవరికి కోడ్ భాషలో డబ్బులు ఇచ్చాడో ఆ డబ్బులకు సంబంధించి 125K అని రాసుకుంటే అది కోటి రూపాయల, లేకుంటే 25 లక్షల, 125 కోట్ల, 125 లక్షల, ఇలాంటి కోణంలో ప్రస్తుతానికి పూర్తిగా అధికారులు అన్ని విషయాలు కూడా కూలంకషంగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసు అధికారులు కొండా విశ్వేశ్వర రెడ్డి ముఖ్య సమీప బంధువైన సందీప్ రెడ్డిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతనికి సంబంధించి మరికొంతమందిని ఇప్పటికీ అదుపులో తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇంకొంతమంది కూడా అదుపులో తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ దాడికి సంబంధించి సోదాలకు సంబంధించి ఇప్పటికీ ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా సందీప్ రెడ్డిని విచారిస్తున్నారు. పూర్తిగా ఈ డబ్బుల పంపకాలకు సంబంధించి పూర్తిగా తెలుసుకునేందుకు డబ్బులు ఎవరెవరికి ఎక్కడ చేరినాయి, ఎవరో డబ్బులు తీసుకువెళ్లారు అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.